హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఏపీపీఎస్సికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్ న్యూస్ ఒకసారి చూద్దాం. అందులో ముఖ్యంగా మరి జనవరి క్యాలెండర్ రాబోతా ఉందా, నిజంగానే మనకు లక్ష్య ఉద్యోగాలు పోస్టులు వస్తాయా, మరి పెండింగ్లో నియామకాలు ఎందుకున్నాయి, ఎక్కడ ఫాల్ట్ జరుగుతూ ఉంది, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇందులో వస్తున్నాయా, మరి యూనివర్సిటీ పోస్టులో దాదాపు 3000 పైసలు ఉద్యోగాలు ఉన్నాయి, ఇది ఎందుకు లేట్ అవుతా ఉంది, ఇవన్నీ కూడా ఈ యొక్క న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. ఒకసారి పరిశీలిస్తాం. మరి గమనించినట్టయితే కంపల్సరీగా మనకు ఏపీపీఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ అన్ని కూడా నిశ్చిత రాబోతున్నాయి. సో దీన్ని ఎటువంటి డోకా లేదు. మరి అందరూ అనుకునేట్లే లక్ష ఉద్యోగాలు వస్తాయంటే లక్ష ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు. ఇది హైలీ ఇంపాసిబుల్. అప్పుడు సచివాలయంలో మాత్రం 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినారు, కానీ ఇక మీద అంత ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు. 1,00,000 ఉద్యోగాలు ఉన్నా కూడా అన్ని కూడా ఫిలప్ చేయరు. హార్డ్లీ ఒక 10,000 ఉద్యోగాలు వచ్చినా కూడా అది వండర్ అని చెప్పచ్చు. సో అంతకన్నా మించి పోకపోవచ్చు అనుకుంటున్నాము. మరి లేదనుకుంటే మహా అంటే వాళ్ళు 15,000 వరకు పోవచ్చు డిఎస్సి కాకుండా. సో ఇంతకన్నా ఎక్కువకు ఛాన్స్ లేదని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. మరి అదే మాదిరిగా మరి నోటిఫికేషన్ వచ్చేది పక్కా కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు హై లెవెల్ కరెంట్ అఫైర్స్ కంటెంట్, వన్ లైనర్స్ మరియు అదేతో పాటుగా ఎంసీక్యూలు, దాంతోపాటుగా ఎవ్రీ సండే న్యూ ఇయర్ 2026 జనవరి నుంచి ప్రతి సండే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే ఒక గ్రాండ్ టెస్ట్ సండే పెట్టడం జరుగుతుంది. కానీ మీరు దాన్ని పరిశీలించవచ్చు ఎంత హై లెవెల్ పెడుతున్నాం అనేది. సైంటిఫిక్ అప్రోచ్లో హై లెవెల్గా, సో బిట్టు కూడా ఎక్కడ కూడా ఏ చిన్నది లాగకుండా ప్రతిది కూడా నీట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే జనవరి 2026 నుంచి ప్రతి సండే మీరు టెస్ట్ కూడా రాసుకోవచ్చు. మరి సీఏ బ్రహ్మాస్త్రం అనే పేరుతో కూడా కొత్త కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. కోర్సు కూడా అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. సో అందరికీ కూడా మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ లేదా ఏ ఇతర పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. మరి సార్ చూద్దాం వచ్చింది నోటిఫికేషన్. సో కొరబడిన కసరత్తు, సో వర్సిటీ నియామకాల పరిస్థితి ఘోరం, ఇవన్నీ కూడా హిందూ పేపర్లు కాదు ఈనాడు పేపర్లో మనకు రావడం జరిగింది. సో ఈనాడు పేపర్లో బ్యాన్ హెడ్లైన్తో మనకి ఇది కొరబడిన కసరత్తు అనే పేరుతో రావడం జరిగింది. పెండింగ్లో నియామకాలు, ఓకే, పెండింగ్లో నియామకాలు వర్సిటీల్లో 3,000 పైచిలకు పోస్టుల భర్తీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పుడు దాదాపుగా 7-8 సంవత్సరాలు అయిపోయిందనమాట. అయినా కూడా దాన్ని ఊసి ఎత్తేవాళ్ళు లేరు. వస్తున్నాయి, కోర్టు కేసు చేసుకుంటున్నారు, గమ్మునైపోతున్నాయి. వాళ్ళు ఇస్తారు, మనల్ని కోర్టు వేసుకుంటారు, ఆగిపోతుంది. ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉందన్నమాట. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రకటనలకు 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఓకే, డిఎస్సిలో చూపిన స్ఫూర్తి ఇతర వాటిలో ఏది? సో డిఎస్సి అంతా ఫాస్ట్ ఇచ్చారు కదా, మరి మిగతా వాటి మీద ఫోకస్ చేయొచ్చు కదా అనేసి గవర్నమెంట్ ఈనాడు పేపర్ ప్రశ్నిస్తూ ఉందన్నమాట. ఇది ఒక మంచి పరిణామం చెప్పొచ్చు. మరి చూస్తే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా ఇస్తున్న ఉద్యోగ ప్రకటనలతో పోస్టుల భర్తీ ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంది. రిజర్వేషన్ రోస్టర్ అమలుపై శాఖల మధ్య సమన్వయం కొరబడుతోంది. హడావిడిగా ప్రకటనలు ఇవ్వడం తప్పితే ప్రభుత్వ పోస్టుల భర్తీలో ఎలాంటి ఇబ్బంది వస్తాయని పట్టించుకోవడం లేదు. దీంతో 100ల పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. ఇది మాత్రం వాస్తవమే. ముందుగానే కసరత్తు చేసి ఎక్కడ ఇబ్బంది పడుతుంది, ఎక్కడ కోర్టుకి వెళ్తారు, అటువంటి పాయింట్స్ అని కూడా ముందుగానే ఆలోచించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటే క్లియర్ కట్గా వెళ్ళిపోద్ది. నిరుద్యోగ యువత కూడా మంచి మార్గంలో బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు ఆగిపోద్ది, ఎప్పుడు వస్తుంది కూడా తెలియడం లేదు. చూస్తే మనం గ్రూప్ 2 ఒకసారి చూడండి, గ్రూప్ 1 ఒకసారి చూడండి, దాని పరిస్థితి దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయా. ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఫైనల్ రిజల్ట్ లేదు, రోస్టర్ విధానం అంటారు, అన్నీ ఆగిపోయినా అన్ని కోర్టు కేసు పెండింగ్. సో ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఇటువంటి విధానమే కావాలేమో. ఏ గవర్నమెంట్ అయినా సరే, ప్రజెంట్ గవర్నమెంట్ అయితేనేమి గత గవర్నమెంట్ అయితేనేమి, అది లేట్ కావడం ఏమవుతుందంటే పొదంలో మనకేమి ఇచ్చేసినాం కదా జరుగుతుందిలే అని వాళ్ళు ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అడ్డంకులు లేకోకుండా ముందుగానే ఇప్పుడు డిఎస్సి బాగా జరిగింది, ఎస్ఐ ఉద్యోగాలు బాగా జరిగినాయి, గత సచివాలయ ఉద్యోగాలు 2 సార్లు బాగా జరిగినాయి, గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినాయి. మరి ఆ విధంగా ముందుకెళ్తే
నిరుద్యోగ యువత కూడా అనవసరం టైం వేస్ట్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మ్యాన్ పవర్ అనేది యూత్ యొక్క మ్యాన్ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి అయితేనే దేశానికి అయితేనేమి. మరి దాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటే అందరికీ తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి దీన్ని మాత్రం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నారో ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని కూడా ముందుగానే ప్రశ్నించుకొని ఎక్కడ మనకు లీగల్ పాయింట్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఇస్తే బాగుంటుంది అనేసి ఇలా అడుగుతున్నారు అనమాట. ఓకే, రిజర్వేషన్ రోస్టర్ అమలు ఇతరత్ర సమస్యలపై న్యాయ వివాదాలు ఏర్పడినా వాటిని పరిష్కరించడంలో సంబంధిత విభాగాలు సకాలంలో స్పందించడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉంటుంది, అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. సో ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఇవ్వడానికి, అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు, కానీ అధికారులు తప్పు అని చెప్తున్నారు. మరి నేను తెలిసి గవర్నమెంట్ ఖచ్చితంగా ఫోర్స్ ఇచ్చేస్తే ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. మరి ఇక్కడ అందరిది ఒక్కరిది తప్పనే కాదు, అందరిది కూడా తప్పని చెప్పచ్చు మనం. అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు, కానీ ఈ మధ్యలో ఉద్యోగ ప్రకటన నుంచి పోస్ట్ భర్తీ వరకు జరగాల్సిన ప్రక్రియలో ఏర్పడుతున్న లోపాలు నియామక ప్రక్రియనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 16,346 ఒక 16,347 పోస్ట్ భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించినప్పటి నుంచి 150 రోజుల్లో నియామకాలు పూర్తి చేసింది. మరి ఇంత పెద్ద 16,500 ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు మిగతాడన్నీ కూడా 100లో 100 ఉంటాయి కదా, దాన్ని చేయడం పెద్ద కష్టం కాదు అనుకుంటే గవర్నమెంట్కైనా ఏపీపీఎస్సీకైనా సరే. ఓకే, దాదాపు 100 కేసులు పడినా ఎక్కడ నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు వచ్చింది. ఈ స్ఫూర్తి మిగతా నియామకాలు కనిపించడం లేదు. సో డిఎస్సీలో కూడా చెప్తున్నారు 100 కేసులు పడినాయి, అయినా కూడా అన్ని క్లియర్ అయినాయని చెప్పడం జరిగింది. ఈవెన్ మనం చూసాం కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా దాదాపు 31-32 కేసులు పడినాయి, అయినా కూడా అక్కడ 1.5 year ఇక్కడ 1.5 year 3 ఏళ్ళలో అది కూడా మొత్తం భర్తీ క్లియర్ అయిపోయింది. గతంలో ఆ విధంగా ఉండేది కాదు. మరి ఎప్పుడో ఎందుకు తెలియదు, ఇటీవల కాలంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా కోర్టు కేసు పెండింగ్ స్టాప్ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ఉందన్నమాట. ఓకే, ఏపీపీఎస్సీ గ్రూప్స్లోను గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2023లో ప్రకటనలు ఇచ్చింది. గ్రూప్ 2లో 905, గ్రూప్ 1 81 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్ళు పూర్తయిన న్యాయ వివాదాలతో ఇంతవరకు భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇది ఇప్పటికీ సమస్య కాదు మిత్రమా, నేను కూడా మీలాగా ప్రిపేర్ అవుతున్నా, అప్పటి నుంచి కూడా ఇదే కొనసాగుతూ ఉంది, ఎటువంటి మార్పులు లేవు. అప్పుడు అనేవాళ్ళు మాతో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుందంటే అదే బాబు దయచేసి గ్రూప్స్ ప్రిపేర్ కాగలరు బాబు, ఎప్పుడు వస్తుంది తెలియదు, పెళ్లి కాకముందు నోటిఫికేషన్ వస్తుంది, పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా రిజల్ట్ అయితే రావు, నువ్వు ఎప్పుడు 50 ఏళ్ళ తర్వాత రిజల్ట్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది, ఇప్పుడు నో యూజ్ అని అప్పుడు చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు దాదాపు నాకు 50 ఏళ్ళు వచ్చేసా, అప్పుడు అదే ఇప్పుడు అదే, మరి మన పిల్లలు కూడా అదే చూస్తారేమో తెలియాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మన బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ లక్షల వేల సంఖ్యల ఉద్యోగాలు లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు, అయినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఎందుకో ఇక ఏపీపీఎస్సీ అయితేనేమి టీజీపీఎస్సీ అయితేనేమి మరి ఎందుకో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయన్నమాట. అంటే గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదేమో, ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఇదే చేస్తుందేమో అనేది నిరుద్యోగితలో బలంగా నాటుకుపోయిందనమాట. ఓకే, ఇది పూర్తయిన వేదనలో. ఓకే, 2018 డిసెంబర్లో గ్రూప్ 2 ప్రకటన వచ్చింది, 2018లో మళ్ళీ 2023లో, ఆ తర్వాత 5 ఏళ్లకు 2023లో వచ్చింది. ఓకే చూడండి, సో 2018లో ఒకసారి వస్తే అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ చివరిలో అప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చివరిలో మళ్ళీ వచ్చింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ ఇంకా 1-2 yearsలో ఇంకా 10 years అయిపోతుంది అనగా అప్పుడు రిజల్ట్ ఇస్తున్నారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు పట్టించుకోరు. ఇది సమస్యలు జరుగుతున్నాయి అన్నమాట. సో దీనిపై తీర్పు వెలువరించాల్సి ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరిలో జరగగా గ్రూప్ 1 మెయిన్స్ మేలో జరిగినాయి. సో ఫిబ్రవరిలో అయిపోయింది మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2, గ్రూప్ 1 మేలో అయిపోయింది. మళ్ళీ దాదాపుగా 10 నెలలు టైం అయిపోయింది. 10 నెలలు అయినా కూడా రిజల్ట్ అనేది రాలేదు. ఇవి పెండింగ్లో పెట్టుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వరు. క్రీడా కోటా సర్టిఫికేట్ల పరిశీలనకు శాప్ 5 నెలలకు పైగా సమయం తీసుకుంటుంది. క్రీడా కోటాలో ఉండే అభ్యర్థులు తక్కువ, కానీ వాటిని పరిశీలించడానికే శాప్ నెలకు సమయం తీసుకుంటుంది. సో స్పోర్ట్స్ కోట ఎంతమంది మహా అంటే ఒక 10 నుంచి 20 మంది ఉంటారు, అందుకని ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళకే 5 నెలల సమయం తీసుకుంటున్నారు, ఇది అంత అవసరమా అని ఈనాడు ప్రశ్నిస్తూ ఉందన్నమాట. ఓకే, ఇది అనమాట. మరి అదే మాదిరిగా ఇది ఇంకా ఘోరం, విశ్వవిద్యాలయాల్లో ఇది ఇంకా ఘోరం. 3,000 పైసలకు ఉద్యోగాలు ఉన్నాయి. ఎప్పుడో నా 8-9 సంవత్సరాల కిందట, తర్వాత ఏం లేదు. దాదాపు 3/4% ఉద్యోగాలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. అధ్యాపక పోస్టు 76% పైగా ఖాళీగా ఉన్నాయి.
వర్సిటీల్లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నమాట. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి తెలుగుదేశం పార్టీ హయాంలో 2017-18లో మొదటి ప్రకటన ఇచ్చారు. 9 ఆచార్య, 1109 సహాయ, 56 అసోసియేట్ ఆచార్య పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. సహాయ ఆచార్య పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీన్ పరీక్ష నిర్వహించారు. ఇందులో 3436 మెంబర్స్ అర్హత సాధించారు. సో వర్సిటీల్లో పోస్ట్ హేతుబద్ధీకరణ, స్క్రీనింగ్ పరీక్ష, రిజర్వేషన్లపై హైకోర్టు 70 పిటిషన్లు వేసినారు. సో 2021లో ఈ నోటిఫికేషన్లను హైకోర్టు రద్దు చేసింది. చూడండి, ఇప్పుడు 2017లో ఇచ్చే 2022లో రద్దు చేసేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కొందరు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించినారు. 2023లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టు ఆశ్రయించినారు. అంతే కొనసాగుతానే ఉంటుంది. చూడు, 2017లో జరిగింది. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 8 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2023లో వైకాపా హయాంలో మరోసారి 2023లో వర్సిటీలో 3220 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. రిజర్వేషన్ విషయంలో లోపాలు ఉన్నాయని కొంత హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రకటన కూడా నిలిచిపోయింది. న్యాయ వివాదాలు పరిష్కరించి నియామకాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంతవరకు దీనిపై పురోగతే లేదు. ఈ పోస్టులు ఎప్పటికి భర్తీ అవుతాయో తెలియని పరిస్థితి. గత 8 ఏళ్లుగా అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదన్నమాట. సో మొత్తానికైతే మాత్రం ఒక అన్నట్లు క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు క్యాలెండర్ ఇస్తామనేసి, ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు మన నారా లోకేష్ గారు కూడా ప్రకటించారు ప్రతి సంవత్సరం జనవరికి ఇస్తామనేసి, లాస్ట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. మరి ఇచ్చేంత వరకు నమ్మలేని పరిస్థితి అయితే నిరుద్యోగ అభ్యర్థుల్లో ఉంది. ఒక్కసారి స్ట్రీమ్లైన్ అయింది అనుకోండి, ఎవ్రీ ఇయర్ బాగా స్మూత్ వెళ్ళిపోతుంటుంది. పోస్టుల సంఖ్య తక్కువైనప్పటికీ స్మూత్గా వెళ్ళిపోయింది అనుకోండి, ప్రిపేర్ అవుతూ ఉంటారు. లేదా ప్రైవేట్ జాబ్ చూసుకుంటారు, ఓన్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది తప్పితే ఇది దీనివల్ల మనకు అనవసరంగా ఇక మ్యాన్ పవర్ను మనం మంచిగా ఉపయోగించలేకపోతే ఏ రాష్ట్రమైనా సరే, దేశమైనా సరే తీవ్ర నష్టాన్ని చవిచూడాలి చూస్తుందన్నమాట. మరి దీన్ని ఇప్పటి గవర్నమెంట్ అయినా సరే దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఎటువంటి వివాదాలు లేకోకుండా ముందుగా అన్ని పరిష్కరించుకొని నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగ యువత అందరూ కూడా చాలా హుషారుగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనమాట. మరి అనుకున్నట్లు 1,00,000 ఉద్యోగాలు అయితే మాత్రం రావు మిత్రమా. 10 నుంచి 20,000 ఇచ్చినా కూడా అద్భుతం అని చెప్పొచ్చు మనం. మరి అది తొందర రావాలనేసి లోకేష్ గారు ప్రకటించినట్లుగానే జనవరి క్యాలెండర్ వచ్చితే చాలా బాగుంటుందనేసి అందరూ కూడా ఆశావాదం ఎదురు చూస్తున్నారు. మరి వస్తుందనేసి అందరూ కూడా నమ్ముతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.